తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. నిన్న వరంగల్ నుండి కాంగ్రెస్ విజయోత్సవ సభలు ప్రారంభించింది. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో ప్రకటించింది కూడా మొట్టమొదట వరంగల్ నుండి. వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి వరంగల్ నుండే ఎన్నికలకు ముందు సిద్ధమైంది కాంగ్రెస్. అక్కడి నుండే వాళ్ళ అబద్ధాలను మొదలుపెట్టి అవి 418 హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకొని ఇప్పుడు ఆ 418 హామీలు ఇవ్వకపోగా పైగా ఏదో వీళ్ళు రాష్ట్రానికి ఉరగబెట్టినామన్నట్టు సక్కగున్న రాష్ట్రాన్ని ఎల్లెలకలా పడేసి ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టినట్టు ఫోజులు కొడుతూ వీళ్ళు విజయోత్సవ సభలని మళ్ళీ అదే వరంగల్ నుండి మొదలుపెట్టింది. ఇక నిన్న విజయోత్సవ సభల సందర్భంగా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూస్తే వాళ్ళు సాధించిన విజయాలు చెప్పుకోలేక ప్రతిపక్షం మీద దాడికి మొదలుపెట్టింది. నువ్వు ఏం సాధించినవో ఈ సంవత్సరంలో, నువ్వు ఏమిచ్చినవు ఈ రాష్ట్రానికి సంవత్సరంలో, నువ్వు ఇచ్చిన 418 హామీల్లో ఏం నెరవేర్చినావు అనేది చెప్పుకోవడానికి బదులు కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, ప్రజా సంఘాలను తిట్టడం, జర్నలిస్టులకు వార్నింగ్ ఇవ్వడం, ఇది ముందర పెట్టుకున్నాడు. ఇక వరంగల్ సభ నుండి రేవంత్ రెడ్డి గారు విజయోత్సవం ఏమీ లేదు, ఆయన సాధించిన విజయం ఏమి లేదు, ఏడాదిగా ఆయన ప్రజలకు చేసింది ఏం లేదు కాబట్టి వార్నింగులు, తిట్లు, శాపనార్థాలు ఇవి ముందటేసుకొని నిన్న విజయోత్సవ సభలని ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో దళిత బంధు ఇవ్వలేదని దళిత యువకులు రేవంత్ రెడ్డి గారి మీదకి తిరగబడ్డారు. ఇక వాటితో పాటు ఈయన మాట్లాడుతుండే కానీ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నాడు. దాంతోపాటు వీళ్ళ మంత్రులు నిద్రపోతున్నారు మాట్లాడుతా అంటే. ఎందుకంటే ఎప్పుడు ఈయన తిట్లే కాబట్టి, ఎప్పుడు పెట్టే శాపనార్థాలే కాబట్టి, కొత్తగా మనం సాధించిన ఘనత ఏం లేదు కాబట్టి, మనం చెప్పుకోవడానికి విజయగాథ ఏం లేదు కాబట్టి అన్నట్టు వాళ్ళు నిద్రలకు జారుకున్నారు. ఇక ఈలోపు ఆ తాగి పడేసిన ఆ వాటర్ పేపర్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ గ్లాసులు, అవి ఏరుకోవడానికి ఓ బ్యాచ్ వచ్చింది. ఇట్లా నిన్న వరంగల్ సభ విజయోత్సవం ఏమో కానీ ఇక వాళ్ళు తిట్టుకోవడానికే, కేసీఆర్ని తిట్టుకోవడానికే ఏర్పాటు చేసినట్టు ఉన్నది. ఇక అది రేవంత్ రెడ్డి గారు, అది విజయోత్సవ సభలు కాదు, పశ్చాత్తాప సభలు అని పెడితే బాగుంటుంది. పశ్చాత్తాప సభలు అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించినందుకు మేము పశ్చాత్తాపడాలి, నువ్వు ఏం చేయలేకపోయినందుకు నువ్వు పశ్చాత్తాపడాలి. కాబట్టి పశ్చాత్తాప సభలని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది.